వచ్చేసాం. నది మరియు సముద్రం కలిసే ప్రాంతం. హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒకవైపు బంగాళాఖాతం సముద్రం ఉంది చూడండి, బంగాళాఖాతం సముద్రం ఇది. మరోవైపు మహేంద్రత అనే నది ఉందన్నమాట. చూడండి, ఇది నది అనమాట, మహేంద్రత అనే నది. సముద్రం నది కలిసే ప్రాంతం ఏదంటే ఇది చూసారా, ఇదనమాట. దీన్నే నదిముఖ ద్వారం అంటారు. సో ఇలాంటి ప్రకృతి ఆవరణంలో స్వాద తీసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎదురుగా మహేంద్ర తనయ అనేది ఉంది. ఎంత బాగుందంటే చాలా ప్రశాంతంగా ఉంది. మనం ఎప్పుడైనా నేచర్ని ఫీల్ని అనుభవించాలంటే సింగిల్గానే ఉండాలి, జనాలతో ఉండకూడదు. సింగిల్గానే ఉండి ఆ నేచర్ ఫీల్ని అనుభవించాలి. అప్పుడే మనకు తెలియని ఎనర్జీ అనేది నేచర్ నుండి వస్తుంది. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నాతో పాటు మీరు కూడా వాకింగ్కి రండి. ఇలాంటి పుట్టలు కొండలు ఎక్కడంలో దాని యొక్క సరదా ఎక్కడం ఉండదు. చాలా ఎంజాయ్గా ఫీల్ అయ్యాను, బాగుంది. ఇప్పుడే బోట్ వెళ్తుంది చూసారా, చాలా దగ్గర నుండి ఈ నదిముఖ ద్వారం గుండా ఇలా బోట్లు వెళ్తుంటాయి చూసారా. ఈ మహేంద్రత నది అనేది మత్స్యకారులకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు వర్షాకాలమైన తుఫాన్ల సీజన్లైనా ఈ టైంలో ఏంటంటే సముద్రంలో బోట్లు అనేవి ఇలా నదుల్లో పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే బోట్లు అనేవి చాలా సేఫ్ జోన్లో ఉంటుంది. అదర్వైజ్ ఏంటంటే ఇప్పుడు కెరటాలు ఎక్కువగా ఉండే టైంలో బోట్లు అనేవి ఏంటంటే ఈ నదిముఖ ద్వారం గుండా బోట్లు వెళ్ళి నదిలోని పెట్టేస్తారంట, పార్కింగ్లో చేసేస్తారు. ఎందుకంటే బోట్లు నష్టం రాకుండా ఉండడానికి ఈ విధంగా చేస్తారనమాట. సో ఇక్కడ ఈ సమీపం ఉన్న గ్రామాలకి ఈ నది అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలా బోట్లు నష్టం రాకుండా ఉండడానికి కూడా ఈ నది అనేది సేవ్ చేస్తుంది అన్నమాట. చూడండి, చాలా ప్లీజెంట్గా ఉంది. సో ఇలాంటి నేచర్లో ఆస్వాదించినందుకు చాలా హ్యాపీగా ఉంది.